విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, జీవీఎంసీ కార్పొరేటర్లతో బొత్స సత్యనారాయణ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ నెల 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టారు అన్న అంశాన్ని బొత్స సత్యనారాయణ సభ్యులకు వివరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక ఫంక్షన్స్ తప్పితే మిగతా సూపర్ 6లో ఉన్న 5 హామీలతో పాటు మిగతా హామీలు ఏమీ కూడా అమలు చేయలేదు. వాటన్నింటినీ కూడా శాసన మండలిలో మరింత గట్టిగా వినిపించేందుకు మనకు ఒక మంచి అవకాశం దొరికింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ సభ్యులకు వివరిస్తున్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో నియోజకవర్గాల వారీగా కార్పొరేటర్లు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో నియోజకవర్గాల వారికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లతో కూడా సమావేశమయ్యారు. వారికి కూడా ఇదే తరహాలో వివరిస్తూ వచ్చారు. మరోవైపు కూటమి అభ్యర్థి ఎవరనే దాన్ని ఇంకా నిర్ణయించుకోలేకపోతుంది. వైఎస్ఆర్సీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకా కూటమి అభ్యర్థిని ఎంపిక చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. నిన్న చంద్రబాబు నాయుడుతో సమావేశమైన సందర్భంలో కూడా కూటమి నేతలు అభ్యర్థి ఎవరనే దాని మీద తేల్చుకోలేకపోయారు. కొంతమంది నాయకులు అభ్యర్థిని పోటీలో పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది నేతలు మాత్రం అభ్యర్థిని పెట్టవద్దు, వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉంది కాబట్టి 2 పార్టీల మధ్య 400 ఓట్ల వ్యత్యాసం ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది కాబట్టి మనం పోటీకి దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయాన్ని కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సమీక్షలు జరిపిన బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. ఆయనతో కూడా భేటీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా వారికి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎందుకు గెలవాలి అన్న దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వివరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నట్లయితే రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, లేదంటే మత్స్యకారులకు సంబంధించిన ఏదైతే మత్స్యకార భరోసా ఉందో అవన్నీ కూడా ఇప్పటికే జమ అయ్యేవని చంద్రబాబు నాయుడు ఏ హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పాలంటే కౌన్సిల్లో మరింత గట్టిగా మన వాణిని వినిపించాలంటే బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ మొదటి విడత ప్రచారాన్ని కూడా బొత్స సత్యనారాయణ నేటితో ముగించిపోతున్నారు. సిద్ధు. ఓకే నాయుడు.